నా పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు అంటున్నదండి, నేను వచ్చాకనే పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళా, జగన్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏమీ చేయలేదు, నేనే పునాది అంటున్నాడు. నిజమేనంటారా? పోలవరం నిర్వాసితులుగా మేము చెప్తా ఉన్నాం. విఆర్పురం, చింతూరు, కోనవరం, ఎటపాక మండలాల్లో ఎక్కువ ముంపుకు గురయ్యేది మా విఆర్పురం మండలం. ఇప్పటికే అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు మీద ఉన్న అభివృద్ధి ఎంతైతే దృష్టి పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి పట్టించుకోకుండా, నిర్వాసితులను పట్టించుకోకుండా, ప్రాజెక్టును కూడా పట్టించుకోకుండా మరి గాలికి వదిలేశారు. మరి ఏ నిర్వాసితుడు కూడా న్యాయం చేయకుండా మరి పోలవరం ప్రాజెక్టు వచ్చే బ్యాక్ వాటర్కి మునిగిపోతాను. ఇవాళ జూన్, జూలై నెలలో మాకు గోదావరి వరదలు వస్తాయి. వరదలు వస్తే మా గ్రామాలు ఏవి కూడా కనిపించని పరిస్థితి. మేమందరం కూడా అడవిలోకి గుట్టల మీదకి ఎక్కి ఆ గుట్టల్లో తలదాచుకొని దాదాపు నెల రోజులు ఉండాల్సి వస్తుంది. మరి గతంలో 2022లో వచ్చినప్పుడు మరి అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీకు మొన్న వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు కానీ వరద బాధితులకు కానీ ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉంది. అది పోలవరం ప్రాజెక్టు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాలన్నీ నేను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా, అసలు జగన్ గారు ఏ రోజైనా కన్నెత్తి చూసాడా, నేను వచ్చి చూసా అంటున్నా. వచ్చారు ఆయన సినీ స్టైల్లో వచ్చి మన్యం జిల్లాలో ఆ రోడ్ల మీద నడుస్తూ మరి పోజులు ఇవ్వడం తప్ప ఈ మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు చాలా పేదవారు ఉన్నారు. వారికి రహదారులు కానీ నీటి సౌకర్యం కానీ ఏమీ లేదు. అయినా ఆయన ఇది పట్టించుకోకుండా అభివృద్ధి లేదు. అసలు మన్యం జిల్లాలో ఎక్కడో వచ్చి ఫోటో దిగి వెళ్తున్న తప్ప మరి ఒక్కరోజు కూడా అలా వచ్చి అలా దిగి వెళ్ళిపోయాడు. ఆ పోసిన రహదారులు కూడా పోసిన నెల రోజులు కూడా కాకుండా 15 రోజులకే అవి పెచ్చులు వేసిపోయి ఆ రహదారి అంతా నాశనం అయింది. మరి గతంలో చూసాం. మరి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి రోడ్డు నిర్మాణం చేశారు. ఆయన వస్తున్నాడు, హడావిడిగా రోడ్డు పోశారు. దాంట్లో నాణ్యత లేని రోడ్డు వెంటనే ఒక్క రోజులోనే దాని పాడైపోయింది. ఇప్పుడు నా మాట కాదు, రాష్ట్ర ప్రజల మాట, మా నియోజకవర్గం మాట, గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి బాగుందని మెచ్చుకుంటున్నారు. ఏది అప్పుడు సూపర్ 6 పథకాలు పెట్టి, అప్పుడు నవరత్నాల పేరుతో పథకాలు పెట్టారు. అవే పథకాలను సూపర్ 6గా ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఒక్క పథకం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కదాన్ని కూడా అమలు చేయని పరిస్థితిలో, దురదృష్ట పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరికి, ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమ కార్యక్రమం, నిరుద్యోగ భృతి అన్నాడు, ఆడవారికి 15,000 అన్నాడు, 1,500 అన్నాడు, నెలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. ఏది కూడా ఇంతవరకు ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి. ప్రతి మహిళకి గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండలు అన్నాడు. అది లేదు, ఏదీ లేదు. కొందామన్నా అది కొనటానికి కూడా దొరకదు, బ్లాక్ను అమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత, పూర్తి వ్యతిరేకత ఉంది. ఇవాళ సౌకు దుకాణాల్లో ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం ఇంటింటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇవాళ క్యూ లైన్లో ప్రతి పేదవాడు వెళ్ళి, ముసలివాళ్ళు మరి ఆ క్యూ లైన్లో నిలబడలేక పడిపోయిన పరిస్థితి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. కానీ అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళే చెప్తా ఉన్నారు, లబ్ధిదారులు చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు, ఇంటింటికి ప్రతి పథకం ఇచ్చారు. ఈరోజు ఏంటి మమ్మల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నాడు, మమ్మల్ని ప్రతి ఆ దుకాణాల చుట్టూ తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్తా ఉన్నాడు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజెంట్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి నిర్వాసితుడు, ప్రతి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా.